Hello friends, welcome to our channel Budget Friendly Properties. ఫ్రెండ్స్ ఇవాళ పసుమామలో ఒక మంచి ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే రావడం జరిగింది. చూస్తున్నారు కదా, మంచి ఎలివేషన్తోని రోడ్కు నియర్ బై ఉన్న ప్రాపర్టీ అయితే మీకు ఇలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నానండి. ఈ ప్రాపర్టీ ఏంటంటే సార్దే అన్నమాట. సారే దగ్గర ఉండి ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది. సార్ని అడిగి అసలు మోర్ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. హలో సార్. సార్, ఈ ప్రాపర్టీ ఏ లొకేషన్లో ఉంది సార్? గుంట్లూరు పసుమామల మధ్యలో పసుమామల విలేజ్ కింద వస్తుంది. ఓకే, మున్సిపాలిటీ దేని కింద వస్తుంది సార్? పెద్దంబర్పేట మున్సిపాలిటీ కిందకి. ఓకే సార్, ఈ ప్రాపర్టీ ముందు ఎన్ని ఫీట్ రోడ్ సార్? ఇది 30 ఫీట్ రోడ్, 30 ఫీట్ రోడ్ ఈస్ట్ ఫేసింగ్ మనది మెయిన్ రోడ్. చూస్తారండి, ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. ప్రాపర్టీ ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఉంది సార్? ఇది 120. ఓకే, చూస్తున్నారు కదండి, ప్రాపర్టీ పసుమామలో ఉంది, ఈస్ట్ ఫేసింగ్. ప్రాపర్టీ ముందు మనకు 30 ఫీట్ రోడ్ అయితే ఉందండి. ఒకసారి ప్రాపర్టీ ఎలివేషన్ అయితే చూడండి. ఎలివేషన్ అయితే లేటెస్ట్గా చాలా బ్యూటిఫుల్ అయితే తీసుకోవడం జరిగింది. ప్రాపర్టీ ముందు మనం ర్యాంప్ తీసుకుంటే కంప్లీట్ గ్రానైట్తో అయితే తీసుకున్నారు. సార్, ఇది గేట్ ఎన్ని ఫీట్ గేట్ సార్? ఇది 8.5 గేట్. ఓకే, 8.5 ఫీట్ గేట్ అండి. ఈ ఏరియాకి ఏంటంటే మనకు మున్సిపల్ వాటర్ ఉంది, అదేవిధంగా బోర్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉందండి. సార్, ఈ కాలనీ పేరు ఏంటి సార్? మంజీరా కాలనీలో ఉందండి. చుట్టూ అయితే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసిన చూస్తున్నారు కదా. కాలనీలో అందరూ వచ్చేసి ఉంటున్నారండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అనమాట. మంచి లొకేషన్లో ఉంది, రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ప్రాపర్టీ లోపలికి వెళ్ళి కూడా మిగతా డీటెయిల్స్ తెలుసుకుందాం. చూసే ముందు మనం ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు రైట్ సైడ్ మనకి ఏంటంటే ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా చూద్దామండి. ఫస్ట్ లోపలికి ఎంటర్ కాగానే పార్కింగ్ అయితే తీసుకున్నారండి. చాలా స్పేషియస్గా పెద్ద పార్కింగ్ ఉందండి. చూస్తున్నారు కదా, మంచి పార్కింగ్ తీసుకున్నారు. ఇక్కడ ఈజీగా ఒక 3 కార్స్ 2 కార్స్ అయితే ఈజీగా పడతాయండి. ప్లస్ బైక్స్ కూడా పడతాయి. అదేవిధంగా ఎంటర్ గానే మనకి ఇక్కడ బోర్ అవుతుందండి. బోర్ ఉంది, ప్లస్ పక్కకే సంప్ కూడా ఉందండి, సాగర్ వాటర్. ఓకే, సంప్ ఎంత కెపాసిటీ సార్? ఇది 4000 లీటర్ సార్. ఇది బోర్ ఎన్ని ఫీట్స్ వేసినారు సార్? ఇది 400 ఫీట్స్. ఓకే, 400 ఫీట్స్ బోర్ అండి. 4000 లీటర్స్ కెపాసిటీ. మనకు సంప్ కూడా ఉందండి. ఫస్ట్ కింద అయితే మనకు రెంటర్స్ కోసం అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. కింద సింగిల్ బెడ్రూమ్ వస్తే డబుల్ బెడ్రూమ్? సింగిల్ బెడ్రూమ్. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు మంచిగా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారండి. మంచిగా ఇండియన్ టేక్తోనైతే డోర్స్ తీసుకున్నారు, ప్లస్ యూపీవీసీ విండోస్ తీసుకున్నారు. చుట్టూ టైల్స్తోనైతే చాలా లేటెస్ట్గా చాలా మంచి అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. చూస్తున్నారు కదండి, మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా ప్రాపర్టీ చుట్టూ మనకు 2 ఫీట్ 2.5 ఫీట్ అయితే తీసుకోవడం జరిగింది. ప్లస్ అక్కడ లాస్ట్ మనకి ఏంటంటే ఒకటి బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. అంటే కామన్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి డీటెయిల్స్ ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటర్ గానే ఇదైతే హాల్ అన్నమాట. హాల్ చూస్తున్నారు కదా, కంప్లీట్ కింద గ్రానైట్ తీసుకున్నారండి. ఎంటర్ గానే మనకు టీవీ యూనిట్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, టీవీ యూనిట్ చుట్టూ కూడా షెల్ఫ్స్ అయితే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారండి. పైన నీట్గా ఫాల్ సీలింగ్ టైప్ అయితే మంచిగా తీసుకున్నారు. పెయింటింగ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి. చూస్తున్నారు కదా, లైట్ ఎల్లో కలర్ చాలా నీట్గా ఉన్నాయి. విండోస్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి. దీనికి మెష్ డోర్స్ కానీ గ్లాస్ డోర్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మంచి క్వాలిటీతో అయితే కట్టడం జరిగిందండి. మన హాల్ పక్కకే ఒకటి ఎల్ షేప్ కిచెన్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, రెంటర్స్ కోసం అయితే ఇది మంచిగా ఒక ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటుందండి. నీట్గా అయితే తీసుకోవడం జరిగింది. దీన్ని కూడా మనకు గ్రానైట్ ఇచ్చినారు. పైన నీట్గా షెల్ఫ్స్ అయితే చాలా షెల్ఫ్స్ ఇచ్చినారు. ఒక పూజా గది కూడా ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నారు కదా, ఒక పూజా గది కూడా ఉంది. చాలా మంచి ఒక ఫ్యామిలీకి అన్నట్టు, అంటే 2 పిల్లలు ఒక ఫ్యామిలీ ఉంటే చాలా మంచి సరిపోతుంది. నెక్స్ట్ ఒక బెడ్రూమ్ కూడా తీసుకున్నారు. బెడ్రూమ్లో కూడా కంప్లీట్ కింద గ్రానైట్ తీసుకున్నారు, ఇక్కడ షెల్ఫ్స్ తీసుకున్నారు, అదేవిధంగా బీవ్రా ప్రొవిజన్ కూడా తీసుకున్నారండి. మంచి క్వాలిటీ అయితే యూజ్ చేసినారండి. మీకు పెయింటింగ్ చూస్తేనే అర్థమవుతుంది కదా, ఏషియన్ పెయింట్స్ ఇలాంటివి అయితే తీసుకున్నారు. క్వాలిటీలు అయితే ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా. ఇక్కడ రైట్ సైడ్ చూస్తే ఒకటి మనకు బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే కామన్ బాత్రూమ్ బయట ఉంది, ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. దీంట్లో ఏంటంటే వెస్టర్న్ అయితే తీసుకోవడం జరిగిందండి. దీంట్లో ఒక విండో కూడా చూస్తున్నా కదా, 4x4 విండో కూడా తీసుకున్నారు. ప్లస్ వీళ్ళకి డోర్స్ కూడా చూడండి, డోర్స్ కూడా లేటెస్ట్ అయితే తీసుకోవడం జరిగిందండి. ప్రాపర్టీ అయితే మంచి లొకేషన్లో ఉంది, మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ అండి. దీనికి ఏంటంటే 100% వాస్తుతోనైతే ఇది కన్స్ట్రక్షన్ చేశారండి. దీనికి మనకు 80% లోన్ కూడా వస్తుందంట. లోన్ కూడా సార్ వాళ్ళ దగ్గర ఉండి ఇప్పిస్తా అని చెప్పేసి అంటున్నారు. మనం పైకి వెళ్ళి అసలు ఓనర్స్ కోసం కన్స్ట్రక్ట్ చేసిన ప్రాపర్టీ అయితే చూద్దాము. పైకి వెళ్ళే ముందు రైట్ సైడ్ మనకు వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ కానీ ఇలా ఏమైనా పెట్టుకోవచ్చు అన్నమాట. ఒకసారి పైకి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా తెలుసుకుందాము. పైకి వెళ్ళేటప్పుడు 3 ఫీట్ స్టెప్స్ అయితే తీసుకున్నారండి. స్టెప్స్ అయితే మంచి స్పేషియస్గా తీసుకున్నారు. ఇవి కూడా కంప్లీట్ గ్రానైట్ అయితే ఉందండి. స్టెప్స్ మొత్తం గ్రానైట్తోనే తీసుకోవడం జరిగింది. దీనికి స్టీల్ రైలింగ్ కూడా ఉంది. చూస్తున్నారు కదా, స్టీల్ రైలింగ్ అండి, జిందా స్టీల్ అయితే తీసుకున్నారంట.
ఫస్ట్ ఎంటర్ కాగానే మనకి ఇది బాల్కనీ అండి. బాల్కనీ చాలా మంచిగా ఉంది. ఒక 6 మెంబర్స్ ఆరాంగా కూర్చొని ఉండేటట్టు మంచిగా అయితే తీసుకోవడం జరిగింది. ఇది సింహద్వారం అండి, చూస్తున్నారు కదా సింహద్వారం. సార్ ఈస్ట్ ఫేసింగ్ సార్ సింహద్వారం? ఈస్ట్ ఫేసింగ్ అండి సింహద్వారం వచ్చేసి. పైన ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి, పీవీసీ ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఒకసారి లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్తే డోర్స్ కూడా లేటెస్ట్గా తీసుకున్నారు. డోర్స్ కూడా మంచి డిజైన్స్తో తీసుకున్నారు. హెవీ చౌకోర్స్ కూడా హెవీ 6 ఇంచెస్ 6 ఇంచెస్ చౌకోర్స్ పెద్దగా తీసుకున్నారండి. ఎందుకంటే సింహధారం కాబట్టి ఆ మొత్తం ఉండాలి. చూస్తున్నది హ్యాండిల్స్ కూడా ఎక్కడ బ్రాస్ తీసుకున్నారు, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచిగా కంప్లీట్ బ్రాస్ కోటింగ్ కాదు, కంప్లీట్ బ్రాస్ చూస్తున్నా. కానీ ఎల్ షేప్ హాల్ అయితే తీసుకుందండి. హాల్లో కంప్లీట్ టైల్స్ అయితే తీసుకున్నారు, మంచి టైల్స్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు రాయల్ ప్లే మంచి డిజైన్ చూస్తే చాలా నీట్గా ఉందండి. పెయింటింగ్స్ మనం రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. ఏంటంటే ప్రాపర్టీ లేటెస్ట్గా ట్రెండింగ్ అయితే ఇది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఒకసారి పైన ఫాల్ సీలింగ్ చూడండి, చాలా బాగుందండి. ఈ ఏరియాని మనము సిట్టింగ్ టైప్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అంటే గెస్ట్లు వచ్చినప్పుడు ఇక సోఫా వేసేసుకొని ఇన్ ఫ్యూచర్ మనకి ఇక్కడ ఆర్చ్ లాగా కూడా మనం కట్టుకోవచ్చు అన్నట్టు. ఆ ప్రొవిజన్స్ అయితే అన్ని సెట్ చేసి పెట్టినారు. మనకి ఇక్కడ ఎంటర్ కానీ ఇక్కడ ఏంటంటే చూస్తే ఇక్కడ టీవీ యూనిట్ పెట్టుకోవడానికి అయితే ప్రొవిజన్స్ ఇచ్చినారు. షెల్ఫ్స్ కానీ స్విచ్ బోర్డ్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 4x4 యూపీవీసీ విండోస్ కూడా ఇవ్వడం జరిగింది. మెష్ డోర్స్ కూడా ఉన్నాయండి. కన్స్ట్రక్షన్ లేటెస్ట్ ఉంది. ఇక్కడ ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, చాలా బాగుందండి. లైటింగ్లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా నీట్గా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది డైనింగ్ లా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది డైనింగ్ ఏరియా అని చెప్పొచ్చు మనకు. ఎందుకంటే ఇక్కడ మనకు మంచి షెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది, చాలా బాగుంది. ప్లస్ ఇది ఓపెన్ కిచెన్ అండి. ఫస్ట్ ఓపెన్ కిచెన్ చూద్దాం. ఓపెన్ కిచెన్ చూసి ఎల్ షేప్ అయితే తీసుకోవడం జరిగింది. కిచెన్ కూడా మనకి ఏంటంటే గ్రానైట్తో తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారండి. ప్లస్ ఇక్కడ కూడా టైల్స్ అయితే చాలా నీట్గా టైల్స్ తీసుకున్నారు. దీనికి ఫోటో ఫ్రేమ్ కూడా ఇచ్చినారు. చూస్తున్నారు విండోకి గ్రానైట్తో ఫోటో ఫ్రేమ్ కూడా ఇచ్చినారు. మంచి సింక్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా వాస్తు ప్రకారం ఉండేటట్టు మంచిగా మనకు ఇంట్లో గ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. ప్లస్ పక్కకే మనకు పూజ గది అయితే ఇచ్చినారు. చూస్తున్నారు కదా పూజ గది కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ డోర్స్ చూస్తున్నారు కదా వీటికే చాలా కాస్ట్లీ ఉంటాయండి. చాలా బాగా తీసుకున్నారు. మంచిగా ఏంటంటే ఒక చిన్న ఫ్యామిలీకి మంచిగా సరిపోతుందండి. ఈ లోపల టైల్స్ కానీ విండో కానీ లైట్స్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచిగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ మనం ఒకసారి ఇది వాష్ ఏరియా సార్, చూస్తున్నారు కదా వాష్ ఏరియా కోసం యూపీవీసీ డోర్స్ అయితే తీసుకున్నారండి. గ్యాస్ కలెక్షన్ ఇక్కడ ఓకే చూస్తున్నారు కదా ఇక్కడ గ్యాస్ అంటే మనం కింద పెట్టేసుకొని గ్యాస్ కనెక్షన్ ఇచ్చుకోవడానికి ఇక్కడ కూడా ఇవ్వడం జరిగిందండి. ప్లస్ ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. స్విచ్ బోర్డ్స్ కానీ టైల్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం, షెల్ఫ్స్ కూడా ఇచ్చినారు. ఇక్కడ ఏంటంటే సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా గ్రిల్స్ కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా గ్రిల్స్ ఇచ్చినారండి. మనకి ఇక్కడ నుంచి చూస్తే మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా అంత మంచిగా చూస్తే చుట్టుపక్కల ఒకసారి మీకు చూస్తే కనిపిస్తుంది కదా మంచిగా గ్రీనరీ చుట్టూ అన్ని హౌసెస్ ఉన్నాయండి. వాషింగ్ మిషన్కి అయితే ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ వెళ్ళే ముందు మనకు ఒకటి కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కూడా వెస్టర్న్ ఇచ్చినారు. చాలా పెద్దగా ఉందండి. బాత్రూమ్ కూడా చాలా పెద్దగా తీసుకొని పై వరకు అయితే టైల్స్ కూడా తీసుకున్నారు, విండో కూడా తీసుకున్నారు. మాస్టర్ బెడ్రూమ్కి వస్తే చాలా మంచిగా ఉందండి. సార్ దీని డైమెన్షన్స్ ఏమైనా ఐడియా ఉంది సార్? ఇవి 15:10.3 ఓకే చూస్తున్నారు కదండి. డైమెన్షన్స్ కూడా మంచి బెడ్ పట్టేటట్టు చాలా స్పేషియస్గా తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. షెల్ఫ్స్ కూడా మంచిగా మనం కబోర్డ్స్ చేసుకొని వండుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ 4x4 విండో తీసుకున్నారండి. అంటే మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా 4x4 విండో. పైన మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. లో రూఫ్ కూడా ఉందండి. ఒకసారి మీకు ఇక్కడ చూస్తే లో రూఫ్ కూడా ఇచ్చినారు. మనకు డోర్స్ కూడా మంచి క్వాలిటీ అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా బాగుంది. లో రూఫ్ డైవర్టర్ ఓకే చూస్తున్నారు కదా. మనకు బాత్రూమ్ చూస్తే ఎంత స్పేషియస్గా ఉందో చూడండి. ఒక రూమ్ లానే ఉందండి. చాలా స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చిందండి. దీంట్లో చూస్తే వెస్టర్న్ అయితే ఇచ్చినారు. చూస్తున్నారు కదా చాలా బాగుంది. టైల్స్ అయితే పై వరకు టైల్స్ అయితే తీసుకోవడం జరిగింది. కొందరు ఏంటంటే హాఫ్ తీసుకుంటారని, ఓనర్ ఏంటంటే అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచిగా అయితే తీసుకోవడం జరిగిందండి. ఒకసారి ఇంకా మనం మాస్టర్ బెడ్రూమ్ చూసాము, ఇవన్నీ బాత్రూమ్స్ అన్ని చూసాం కదా. నెక్స్ట్ టైం మనం ఏంటంటే ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకటి పెండింగ్ ఉంది, అది కూడా చూద్దామండి. అది కూడా చూసినా మనం ప్రైస్ డీటెయిల్స్ ఏంటి అవన్నీ అడిగి తెలుసుకుందాము. ఒకసారి ఇక్కడికి వచ్చినట్టయితే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే స్పేషియస్గా చాలా బాగా తీసుకోవడం జరిగింది. ఎన్ని షెల్ఫ్స్ ఉన్నాయో మీరే చూడండి. చాలా షెల్ఫ్స్ తీసుకున్నారు. జస్ట్ మనం కబోర్డ్స్ చేయించుకుంటే చాలా లుక్ వచ్చేస్తుందండి. పైన మంచి ఫాల్ సీలింగ్ పిల్లల కోసం అని నీట్ కలర్స్తో ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ విండో కూడా తీసుకున్నారు. 4x4 విండో కూడా తీసుకున్నారండి.
ప్రాపర్టీ మళ్ళీ ఒకసారి బయటకు వెళ్ళి మిగతా కూడా చూద్దాము. వెళ్ళే ముందు చూడండి, డోర్స్ విషయంలో కానీ, హ్యాండిల్స్ విషయంలో కానీ, ఈవెన్ స్విచ్ బోర్డ్స్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. యాంకర్ కంపెనీ యూజ్ చేసినారు, ఏషియన్ పెయింట్స్ యూజ్ చేసినారు. అంటే చౌకోట్లకు ప్రతి వాటికి కూడా మంచిగా పాలిషింగ్ యూజ్ చేసినారండి. అంటే ఒక ఓనర్ ఏంటంటే దగ్గరుండి నాకు ఇలాంటి ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలి అని చెప్పి దగ్గరుండి చేయించుకుంటారు కదా, ఆ విధంగా అయితే ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. మంచి లొకేషన్లో ఉంది ప్రాపర్టీ. అసలు పసుమామల నుంచి రోడ్ మీద నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అన్ని మీకు చెప్తానండి. 120 స్క్వేర్ యార్డ్స్ అండి. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ ఉందండి. మనం కింద చూసాము, ప్లస్ రెంటర్స్ కోసం చూసాము, ఓనర్స్ కోసం చూసాము కదా. ఒకసారి పైన టెర్రస్కి వెళ్దామండి. టెర్రస్కి వెళ్తే అసలు చుట్టూ లొకాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది ఇంకా మిగతా కూడా డీటెయిల్స్ అన్నీ మీకు చెప్పొచ్చు. మళ్ళీ ఒకసారి మీకు డీటెయిల్స్ అన్నీ అయితే రిపీట్ చేస్తానండి. ప్రాపర్టీ మనకు పసుమాములలో అయితే ఉందండి. పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ కిందికి వస్తుందండి. ఇది మంజీరా కాలనీ అండి, పసుమాములో ఉంది మంజీరా కాలనీ. G+1 అన్నమాట. 120 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. దీని డైమెన్షన్స్ 21.5 × 50 అన్నమాట. చూస్తున్నదా, పైకి వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ ఒకటి సెక్యూరిటీ ప్రాబ్లం కాకుండా ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగింది. డోర్ తీసుకుని మనం బయటికి వెళ్తే వావ్, టెర్రస్ మీద ఎంత బాగుందో చూస్తున్నారు కదా. అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మనకి ఇక్కడ కూడా ఒకటి వాష్ ఏరియా అయితే ఇచ్చినారు. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మనకి ఎవ్రీథింగ్ వాష్ ఏరియా ఇచ్చినారు. ప్లస్ మనము క్లాత్స్ ఆరేసుకోవడానికి రాడ్స్ కూడా ఇచ్చినారు. ఓనర్ అయితే చాలా కేర్ తీసుకొని హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఇక్కడ మనం ఏంటంటే చిన్న కిట్టి పార్టీస్ కానీ అలాంటివి చేసుకోవడానికి సిట్టింగ్ ఏరియా కూడా ఇవ్వడం. అవును, ఇక్కడ వర్క్ కూడా చేసుకోవచ్చు, లేకపోతే మన నైట్ డిన్నర్ చేసుకోవాలన్నా కానీ, మన పార్టీస్ చేసుకోవాలన్నా కానీ మంచిగా అయితే ఇవ్వడం జరిగిందండి. వాటర్ కోసం కూడా మనకు వాటర్ ట్యాంక్ కూడా రెడీ పెట్టినారండి. చూస్తున్నారు కదా, వాటర్ దీంట్లో కూడా మనకు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఆశీర్వాద్ అంటే మంచి కంపెనీ అండి. ఆశీర్వాద్ ప్లస్ వాటర్ ట్యాంక్ అయితే తీసుకోవడం జరిగింది. 1500 లీటర్స్ అన్నమాట. 3 లేయర్స్ది ప్రాపర్టీ. మంచి లొకేషన్లో ఉంది. ఇంకా సార్ని అడిగి మోర్ డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకుందాము. సార్, ఇప్పుడు ప్రాపర్టీ మీరు దగ్గర కన్స్ట్రక్షన్ చేశారు కదా సార్, దీనికి ఎలాంటి సిమెంట్ వాడినారు మీరు? కేసీపీ సూపర్ శ్రేష్ట స్లాబ్లకు వాడతాం. ఓకే, మామూలుగా గోడలకి కేసీపీ. సార్, రెడ్ బ్రిక్స్ ఏంటి సార్ మనకు? కరీంనగర్ రెడ్ బ్రిక్, ఇక్కడే హైదరాబాద్ లోకల్ కాదు. కరీంనగర్ రెడ్ బ్రిక్ యూజ్ 11 రూపీస్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు 2-3 సైట్లు నడుస్తున్నాయి, చెక్ చేసుకోవచ్చు. ఓకే, దేనికైనా కరీంనగర్ బ్రిక్. ఓకే సార్, ఇది మనకి అంటే వైరింగ్ ఉంటుంది కదా సార్, అది ఫినోలెక్స్ కేబుల్, ఆశీర్వాద్ పైప్, ఆశీర్వాద్ స్విచ్ బోర్డ్ కూడా యాంకర్ యూజ్ చేసి యాంకర్ మనకు కనిపిస్తుంది కింద నేమ్స్ కూడా. జాగ్వార్ డైవర్టర్స్. ఓకే, మాస్టర్ బెడ్రూమ్ లో అదే మీరు చెప్పిన 2 బాత్రూమ్స్ లో 2 బాత్రూమ్ లో జాగ్వార్ డైవర్టర్స్ యూజ్ చేసినారు. చూస్తున్నారు, ఎవరు ఇలాంటి అంటే గ్యాస్ కూడా అక్కడ కిచెన్ లో కాకుండా వాష్ ఏరియా నుంచి కిచెన్ మన కనెక్షన్ ఇప్పిస్తున్నారు. అక్కడ డైరెక్ట్ తీసుకెళ్ళొచ్చు. అంత వాస్తు ప్రకారం 100% వాస్తు ఉంది. సివిల్ ఇంజనీర్ ఉన్నాడు మాకు. ఓకే, అతని సమక్షంలో స్లాబ్ రోజు కూడా రాడ్ బెండింగ్ కానీ ఎన్ని ఇంచెస్ ఉండాలి కానీ అది నా నిర్ణయం కూడా కాదు. సివిల్ ఇంజనీర్ నేను ఒక 40,000 ఇస్తాను ప్రతి బిల్డింగ్. ఓకే, ఇంజనీర్ చెక్ చేసుకొని వెళ్తాడు అన్నట్టు. సార్, రాడ్స్ ఎంత 16 mm రాడ్స్, కంప్లీట్ 16 mm, 12 ఏం లేవు. దీని మీద ఇంకో 2 floors వేసుకున్నాయి, 2 ఈజీగా వేసుకోవచ్చు. చూస్తున్నారు అండి. G+1 కు పర్మిషన్ ఉంది. G+1 పర్మిషన్ ఉంది. G+1 పర్మిషన్ ఉందండి. ఇంకో 2 floors వేసుకున్నా కానీ వీడియోస్ ఇస్తాను నేను. అవునా, దగ్గర నుంచి ప్రతిరోజు అన్ని స్లాబ్ల రోజు గోడలు ప్రతిది వీడియో ఇస్తాను. అంతే అంటే రూప రెడ్ బ్రిక్స్ వాడిన కరీంనగర్ ఇటుకాయ, లోకల్ ఇటుకాయ అన్ని చూస్తే అర్థమైపోతుంది. చూస్తున్నాం కదండి, మంచి క్వాలిటీతోని కట్టిన ప్రాపర్టీ అనమాట. ఎవరైతే తీసుకున్న వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ బిల్డర్స్ కానీ ఇలా ఓపెన్గా చెప్పారండి. విత్ వీడియో ఇస్తారంటే మనం చెప్పడం కాదు, ప్రూఫ్ కూడా మీకు దగ్గర నుంచి వాటర్ ఎంత వచ్చింది ప్రతిదీ అవన్నీ ఇస్తా అంట. చూస్తున్నా కదండి, ఇంత మంచి బిల్డర్స్ మనకు దొరకడం చాలా రేర్. ఈ ఏరియాను చాలా కట్టి అమ్మేసి ఇస్తుంటారు అనమాట. ఇంకా 2-3 ప్రాపర్టీస్ కూడా కన్స్ట్రక్షన్ లో ఎంక్వైరీ చేసుకోవచ్చు. నా దగ్గరికి రాకుండా చుట్టుపక్కల వాళ్ళని అడగవచ్చు. పక్క వాళ్ళని అడిగిపోతే తెలిసిపోతుంది. క్వాలిటీ పెట్టినామా, ఏదన్నా డస్ట్ వాడినామా, ఇసుకతోటి అది ఇంపార్టెంట్. ఇసుకతోటి ఇసుక కూడా క్వాలిటీ ఉండాలి. ఇసుక క్వాలిటీ ఉండాలి. అది ఒక ప్రాపర్టీ సేల్ చేస్తే వాళ్ళు మౌత్ 10 మందికి చెప్పాలి. క్యూరింగ్ బాగుండాలి, ఇవన్నీ కేర్ తీసుకోవాలి. మా ఇల్లు పక్కనే. ఓకే, దగ్గరుండి చూసుకుంటాం. ఓకే చూసిన సార్ కూడా పసుమాములు ఇక్కడ లోకల్నే ఉంటాడంట. దగ్గరుండి ప్రాపర్టీస్ దగ్గరుండి కట్టిస్తారంట. అందుకని చెప్పేసి ఇంత క్వాలిటీగా అయితే ఉంటున్నాయి ప్రాపర్టీస్. సో సార్ని డైరెక్ట్ కన్సల్ట్ కానీ, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేరండి. ఎంత ప్రైస్ చెప్తున్నారు సార్ మీరు?
1,05,00,000. 1,05,00,000 చెప్తున్నారు సార్. ఏమైనా నెగోషియబుల్ ఫిక్స్ సార్ అది? నచ్చితే మాట్లాడుకో. నచ్చితే మాట్లాడుకో, నెగోషియబుల్. లోన్ కూడా వస్తుంది 80-90% వస్తుంది. 80-90% లోన్ కూడా వస్తుంది. మీకు ఏమైనా బ్యాంక్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు సార్ ఇప్పించడానికి? SBI, LIC అన్ని బ్యాంక్స్ మనకు ఉన్నాయి. చూస్తున్నారు కదండి, ప్రాపర్టీ 1,05,00,000 అయితే చెప్తున్నారు. కాకపోతే సార్ ఏమంటారు అంటే కూర్చుంటే ఇంకా నెగోషియబుల్ కూడా చేస్తా అంటున్నారు. ఇందులో 18 houses కట్టినా ఇదే కాలనీలో. 18 houses. ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉందండి. ఏంటంటే హౌసెస్ కడుతుంటే మౌత్ పబ్లిసిటీతోనే సేల్ అవుతుంటాయండి. ఎందుకంటే ఎంత బాగా కడితే అంత మంచి. మనం కట్టినాయి 2 కూడా సారే కట్టినారంట. 1 ఆల్రెడీ సేల్ అయిపోయినాయి. చూస్తున్నా కదా, ఆ ప్రాపర్టీ కూడా అన్ని సేల్ చేసినారు సారే. ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ అండి, లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అన్నమాట ఇది. 1 year 5,00,000 అయితే చెప్తున్నారు. స్లైస్ నెగోషియబుల్ అంటున్నారు. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేదండి. సార్ నెంబరే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. మీరు డైరెక్ట్ సార్ని కన్సల్ట్ అయిపోయి వచ్చి లొకేషన్కి వచ్చి ప్రాపర్టీ చూడండి. వీడియోల కంటే లైవ్గా చూస్తే ప్రాపర్టీ చాలా మంచి మెటీరియల్తోనైతే యూజ్ చేసినారండి. సో ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీ ఇంకా చాలా ఉన్నాయి సార్ దగ్గర. మీరు డైరెక్ట్ కన్సల్ట్ అవుతే మీకు దగ్గరుండి అవన్నీ చూపిస్తారు. ఈ ప్రాపర్టీ అయితే రెడీ ఫర్ సేల్ అన్నమాట. మంచి లొకేషన్లో ఉంది. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీ ఇంకా మేము చాలా ఎక్స్ప్లోర్ చేస్తామండి. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కావాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.